ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్యాపిలి మండలంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అందులో భాగంగా గార్లదిన్నె, రామరత్నగిరి, గోపాలనగరం, ఊటకొండ గ్రామాల్లో పర్యటించారు. గార్లదిన్నెలో కాంట్రాక్టర్ సీమ సుధాకర్ రెడ్డి, వీఆర్ఓ మల్లారెడ్డి అరాచకాలపై ధ్వజమెత్తారు. ప్రజల్లో ఉండి ప్రభుత్వ సొమ్ము ఎలా దోపిడీ చేయాలని ఒకరు, ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ ప్రజలను దోచుకునేవాడు ఇంకొకరు అంటూ మండిపడ్డారు. వాళ్ళ అరాచకాలకు ఎన్నికల అనంతరం ప్రభుత్వం రాగానే కప్పం కట్టిస్తామని తగిన మూల్యం చెల్లించుకుంటారని మంత్రి పేర్కొన్నారు. కాంట్రాక్టులు చేయించుకోవడానికి పెట్టిన శ్రద్ధ ఎస్సీ కాలనీ సమస్యలపై పెట్టుంటే అన్ని పరిష్కారం అయ్యేవన్నారు. గార్లదిన్నె చెరువుకు నీరొచ్చే ఏర్పాటు చేస్తామన్నారు. ఎవరికి భయపడకుండా స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలని మంత్రి పిలుపునిచ్చారు. అసలు ఆలోచన లేకుండా కాలువలు లేకుండా రోడ్లు వేసినారు. అవన్నీ కూడా మళ్ళీ మార్చి కాలువలు వేపిస్తాం. ఇక్కడ ఉన్న చెరువుకు కూడా మన గార్లదిన్నె చెరువుకు కూడా నీళ్ళు వచ్చేటట్లు ఏర్పాటు చేస్తామని మీరందరూ కూడా ఒక్కసారి బాగా ఆలోచన చేసుకొని స్వార్థపరులు ఎవరు, అవకాశవాదులు ఎవరు, సమయాన్ని వాళ్ళ సొంతానికి మాత్రం వాడుకునే వాళ్ళు ఎవరు జాగ్రత్తగా గమనించుకొని మన జీవితాల్లో మంచి చేసేవాళ్ళు ఎవరని చెప్పి మీరు గమనించుకొని మీరు ఒక మంచి నిర్ణయం తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ చంద్రబాబు కూడా ప్రచారం చేస్తున్నాడు. ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ ప్రజల్నెట్లా దోచుకోవాలని చెప్పి ఈ మేధావి, ఇంకొక మేధావి వచ్చేసి ప్రజల్లో ఉంటూ ప్రభుత్వాన్ని ఎట్లా దోచుకోవాలని చెప్పి ఇంకొక మేధావి. ఒకరేమో ప్రభుత్వంలో ఉంటాడు, ప్రజలను దోచుకోవాలని చూస్తాడు. ఒకరేమో ప్రజల్లో ఉంటాడు, ప్రభుత్వాన్ని దోచుకోవాలని చూస్తాడు. వీళ్ళిద్దరు పగులు పూట మనకు కొట్లాడినట్లు కనపడుతుంది, రాత్రి మూట గుసగుసలు ఆడుకుంటారు. ఈ గుసగుసలకు మళ్ళీ ఇప్పుడు బంధుత్వం కలిసింది. వీళ్ళు ఎంత స్వార్థపరులంటే ఎప్పుడైనా కానీ 5 సంవత్సరాలు ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రభుత్వాన్ని వాడుకోవాలా, మళ్ళీ 5 సంవత్సరాలు ఎవరు వాడుకోవాలని చెప్పి ఇక్కడ ఉండి స్థానిక సర్పంచ్గా ఉండి అధ్వానమైన పరిస్థితుల్లో ఏ రోజు కూడా ఊరిని గ్రచన లేకుండా మళ్ళా పైగా ఈరోజు వచ్చి సిగ్గు లేకుండా వీళ్ళు వచ్చి ఊర్లో అభివృద్ధి ఆపినారంట. నీకు చేసుకోవాలని ఉంటే, నీకు నిజంగా అభివృద్ధి ఊర్లో చేసుకోవాలని ఉంటే, నీకు పలకకుండా ఉంటే నీ కాంట్రాక్టులన్నీ ఇంతవరకు ఎట్లా చేసుకున్నావు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అంటే నీ కాంట్రాక్టులు చేసుకునే దానికి నీకు నోరు వస్తుంది, నీ బిల్లులు చేసుకునే దానికి నీకు నోరు వస్తుంది, నీ సొంత సంపాదనకు నోరు వస్తుంది, కానీ ఎస్సీ కాలనీలో కాలువలు వేసుకోవాలని చెప్పి అడిగేదానికి నీకు నోరు రావాలి.